హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివాసాచారి ప్రాపర్టీస్. ఇది మండల్ టు మండల్ డబల్ రోడ్డు. ఇదే రోడ్డును అనుకొని రోడ్ పేసింగ్ 100 ఫీట్లతో 10 గుంటల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది. ఇక్కడ నుండి వరంగల్ హైవే కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెనకాల కనబడే ల్యాండే అమ్మకానికి ఉంది. సో చుట్టూ కడీల మధ్యలో ఉన్న భూమే. కడీలతో జాలీ ఫెన్సింగ్ అండ్ వేరు కూడా ఉంది. విలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంది. వెనకాల కనబడేదే విలేజ్. ఆ విలేజ్కి చాలా దగ్గరలో ఉంది. సో 10 గుంటలే కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొందామనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శ్రీనివాసాచారి. ఇక్కడి నుండి స్టార్ట్ మనకు ఇది అద్దు. సో రోడ్డు సెంటర్ నుండి 30 ఫీట్ల సెట్ బ్యాక్ తోని మొత్తం కడీలు ఉంది. రోడ్ పేసింగ్ మాత్రం 100 ఫీట్ల రోడ్ పేసింగ్ వస్తుంది అక్కడ వరకు. సో మొత్తం కడీలు, జాలి, వైరు, ఫెన్సింగ్, ఎంట్రెన్స్లో గేటు కూడా ఉంది. రోడ్డుకి ఇది లెవెల్లో ఉంది. మనకు రోడ్డుకు మాత్రం లెవెల్లో ఉంది. వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంది. వెనకాల కనబడుతుంది అదంతా విలేజే. ప్లేస్ ఇక్కడ కూడా విలేజ్కి దగ్గరలో ఉండి చిన్న గెస్ట్ హౌస్ పర్పస్లో కావాలి, లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి, ఒక 10 గుంటలు కానీ 20 గుంటలు కానీ, అది కూడా వరంగల్ టు హైదరాబాద్ హైవేకి చాలా దగ్గరలో ఉండాలి. 2 క్యాపిటల్ సిటీస్ మధ్యలో ఉన్న ఈ భూమి జనగాం జిల్లా రెవెన్యూ పరిధిలో ఉంది. జనగాం జిల్లా నుండి కేవలం 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో మనకు 10 గుంటలైన భూమి ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళకైతే ఇది చాలా బెటర్. సైట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. రోడ్ పేసింగ్ మాత్రం 100 వస్తుంది. వెనకాల కూడా చుట్టూ పొలాలే ఉన్నాయి, అక్కడ వరకు వస్తుంది. సో ఇదంతా రోడ్ పేసింగ్ మనకు. ఇక్కడ నుండి ఇదంతా రోడ్ పేసింగ్. సో చాలా బాగుంది. టైటిల్ పరంగా మాత్రం ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదు, కూడా లేవు. మనకు కాబోయే న్యూ వరంగల్ ఎయిర్పోర్ట్కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మనకు జనగామ బస్ స్టాండ్ నుండి అయితే 22 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో. 10 గుంటలే కావాలి, 10 గుంటలైనా పర్వాలేదు, డబల్ రోడ్కు మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది చాలా బెటర్. మంచి సైటు. కావాలనుకున్నా, సైడ్ విజిట్కు రావాలనుకున్నా పైన నెంబర్కి కాల్ చేయండి. జనగాం జిల్లాకు వచ్చి కూడా కాల్ చేయవచ్చు. 10 గుంటలు వరంగల్ హైవేకి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో. విలేజ్ వెనకాల ఉంది. విలేజ్కి చాలా దగ్గరలో కాబోయే ఎయిర్పోర్ట్, ఎందుకంటే వరంగల్ కాబోయే ఎయిర్పోర్ట్కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో. 2 క్యాపిటల్ సిటీస్ మధ్యలో ఉన్న ఈ జనగాం జిల్లా నుండి కేవలం 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి రేటు పరంగా సైడ్ విజిట్కు కావాలనుకున్న పైన నెంబర్కి కాల్ చేయగలరు. నేను మీ శ్రీనివాసాచారి.